హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి బాలామృతం లడ్డు. ఎంతో టేస్టీ, ఎంతో ఈజీగా, ఎంతో హెల్దీ అయిన ఈ బాలామృతం లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తాము. మనం బాలామృతం లడ్డూకి తయారు చేసుకోవాలంటే ముందుగా మనం బాలామృతం తీసుకోవాలి. ఈ బాలామృతం ఏంటంటే మన అంగన్వాడీ సెంటర్లో 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తారు. ఈ పౌడర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చూడండి, ఎనర్జీ, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, B1, B2, B12, విటమిన్ సి అండ్ పోలిక్ యాసిడ్ అండ్ జింక్ అనేవి ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ పౌడర్ని మనం ఓపెన్ చేసి ఒక స్టీల్ లేదా ఒక గాజు డబ్బాలో మనం మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే నెల లాస్ట్ వరకు వాడొచ్చి పౌడర్ని. ఈ పౌడర్ని డైరెక్ట్గా మనం పిల్లలకి పొడిలా కాకుండా ఈ విధంగా లడ్డూలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. బాలామృతం లడ్డూకి కావాల్సిన పదార్థాలకి మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొన్ని పల్లీలు వేయించుకోవాలి. అందులోనే కాసిని వేపిన శనగపప్పును కూడా యాడ్ చేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ దోరగా వేయించిన మిశ్రమం మనసుని పక్కన తీసి మిక్సీ పట్టుకోవాలి. బాలామృతం లడ్డు కోసం నేను ఇదిగో ఈ బౌల్తో 2 కప్పుల బాలామృతం పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. ఈ బౌల్తో 2 కప్పుల బాలామృతాన్ని తీసుకోవాలి. ఈ తీసుకున్న ఈ బాలామృతాన్ని స్టవ్ ఆన్ చేసుకొని దోరగా వేయించి ఈ బరకగా ఉండకుండా దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అనేది పొడి అనేది రెడీ అవుతుంది. ఈ పొడిని అంతటిని బాలామృతం పౌడర్లో వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం ఈ బాలామృతంలో కలిసేంత వరకు మొత్తాన్ని ఈ ఉండల్ని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని వేడి చేసి చల్లార్చుకున్న నెయ్యిని ఇందులో కొంచెం కొంచెంగా పోసి ఈ ఉండలు లేకుండా మొత్తాన్ని ఈ మిశ్రమం అంతటిని కలుపుకోవాలి. నెయ్యి ఎందుకు యాడ్ చేస్తున్నానంటే లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా నెయ్యి అనేది హెల్దీ కాబట్టి మనం ఎంత నెయ్యి తీసుకున్నా ఏం పర్వాలేదు. ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం మిశ్రమం అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసి బాగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం లడ్డూల్లో అయితే ఒత్తుకోవాలి. మనం పెద్ద క్వాంటిటీలో కాకుండా చిన్న క్వాంటిటీలో లడ్డూలను అయితే మనం ఒత్తుకున్నట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దగా చేసినట్లయితే కొంచెం తిని కొంచెంని పాడేస్తారు. కాబట్టి మనం ఇట్లా చిన్న క్వాంటిటీలో మనం లడ్డూలను అయితే ఒత్తుకుందాము. ఒత్తుకున్న ఈ లడ్డూల్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా లడ్డూలను అయితే మనము ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు వయసుకు తగ్గ బరువు మరియు ఎత్తుకు తగ్గ బరువు, బర్న్ డెవలప్మెంట్ పెరుగుదల విషయంలో బాలామృతం పౌడర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము పిల్లలకు డైరీ పొడిలా కాకుండా ఈ విధంగా లడ్డూలా చేసి పెట్టడం వల్ల వాళ్ళ పెరుగుదల విషయంలో చాలా మంచి మార్పునైతే మనము గమనించవచ్చు. దీన్ని వాడటం వల్ల పిల్లల విషయంలో తల్లులు ఎంతగానో సంతృప్తి చెందుతారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఈ బాలామృతం పౌడర్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో నమస్కారం.